మాదక ద్రవ్యాల కట్టడి దిశగా అబ్కారీ శాఖ పట్టు బిగుస్తోంది. మైక్ కమింగ్ అనే ఆఫ్రికన్ సరఫరాదారును అరెస్టు చేసింది. ఇదే సమయంలో సినీ నటుల విచారణలో భాగంగా చార్మిని సిట్ 7 గంటలు ప్రశ్నించింది. హైదరాబాద్లో మాదక ద్రవ్యాల సరఫరాకు చెక్ పెట్టడమే లక్ష్యంగా ముందుకెళ్తున్న అబ్కారీ శాఖకు మరో ఆఫ్రికన్ దేశస్థుడు చిక్కాడు. ఆఫ్రికా, నైజీరియా దేశాల నుంచి వచ్చి ఇక్కడ మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్న వారిపై గురిపెట్టిన అబ్కారీ శాఖ అధికారులు తాజాగా మైక్ కమింగా అనే వ్యక్తిని అరెస్టు చేశారు. గత రాత్రి అదుపులోకి తీసుకున్న కమింగాను కోర్టులో ప్రవేశపెట్టారు. మాదక ద్రవ్యాల కేసులో మైక్ కమింగా కీలక వ్యక్తిగా అబ్కారీ శాఖ అధికారులు భావిస్తున్నారు. వెస్ట్ యూరోపియన్ నేషనల్ నెదర్లాండ్స్ చెందిన వాళ్ళు ఒక మనిషి మైక్ కమింగా కేసు సంబంధించిన ఇతర రాష్ట్రాల నుంచి ఈ మన హైదరాబాద్ లో వచ్చిన డ్రగ్స్ రావడం ఒక ముఖ్య అంశం. ఇది 33 సంవత్సరం ఈ మనిషి 4 సారి ఇండియా వచ్చారు. ఒక డచ్ వీసా, ఇండియన్ వీసా. జూన్ 2018 వరకు వ్యాలిడ్ నుండి పొజిషన్ నుంచి సైకోట్రాపిక్ సబ్స్టాన్సెస్ రికవర్ చేయడం జరిగినాయి. అదే ప్రకారం కొన్ని ఇంకా ఇన్ఫర్మేషన్ కూడా ముందు వస్తుంది. ఈ ఇన్వెస్టిగేషన్ బానే నడుస్తుంది. ఇదే సమయంలో సినీ పరిశ్రమలో మాదక ద్రవ్యాల వాడకంపై లెక్క తెలుస్తున్న అబ్కారీ శాఖ నటుల వంతుల వారీ విచారణలో భాగంగా 7వ రోజు చార్మిని ప్రశ్నించింది. సిట్ నేతృత్వంలో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అనిత, సిఐలు విజయలక్ష్మి, శ్రీలత, రేణుక చార్మిని ప్రశ్నించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల 45 నిమిషాల వరకు చార్మిని విచారించారు. మత్తుముఠా నాయకుడు కెల్విన్ సెల్ఫోన్లో చార్మీ నెంబర్ ఉండడం, వాట్సాప్ చాటింగ్ ఆధారంగా చార్మీపై ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలుస్తోంది. కెల్విన్ మాదక ద్రవ్యాలను సినీ రంగంలో ఎవరెవరికి సరఫరా చేసేవాడు, సినీ రంగంలో కెల్విన్కు ఎవరెవరితో పరిచయాలున్నాయో ప్రశ్నించినట్టు తెలుస్తోంది. రక్తం, వెంట్రుకలు, గోర్ల నమూనాలు ఇచ్చేందుకు చార్మీ నిరాకరించిందని తెలిపిన సిట్ విచారణ ప్రక్రియంతా చిత్రీకరించినట్లు ప్రకటనలో పేర్కొంది. చార్మీ కౌర్తో పాటు సచిన్ ధావన్, మహ్మద్ సుజావుద్దీన్లను ప్రశ్నించినట్టు వెల్లడించింది. అవసరమైతే మరోసారి విచారణకు హాజరు కావాల్సి ఉందని సిట్ అధికారులు చార్మీకి సూచించినట్టు తెలుస్తోంది. సిట్ కార్యాలయం లోపలికి వెళ్తూ మీడియా ప్రతినిధులకు నమస్కరించిన చార్మీ విచారణ పూర్తయ్యాక మీడియాతో మాట్లాడకుండా కేవలం అభివాదం చేసుకుంటూ వెళ్లిపోయారు. సినీ నటుల విచారణలో భాగంగా గురువారం ముమైత్ ఖాన్ను సిట్ ప్రశ్నించనుంది.